హలో క్యూరియస్ పీపుల్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనందరికీ తెలుసు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక ఆస్ట్రాయిడ్ ఢీకొని డైనోసారస్ లాంటి ఎన్నో జీవులు అంతరించాయి అని. దాదాపుగా ఆ కాలంలో 75% జీవం దీనివల్ల నాశనమైంది. దీని గురించి మనం డైనోసార్స్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఒకవేళ మీరు కనుక ఆ ఎపిసోడ్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, ఇలా భూమి మీద జీవం ఒకేసారి నాశనం అవడం ఇది మొదటిసారి ఏం కాదు. ఇప్పటి వరకు జీవం భూమి మీద ఆవిర్భవించినప్పటి నుంచి మొత్తం 5 సార్లు ఇలా మేజర్ ఎక్స్టెన్షన్స్ జరిగాయి. కొన్ని ఎక్స్టెన్షన్స్ అయితే దాదాపుగా భూమి మీద జీవాన్ని నాశనం చేసేసింది. అలాంటి వినాశనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ అశోక్ కుమార్. వెల్కమ్ టు ఏకే తెలుగు వరల్డ్. ఆర్డోవిషియన్ సెలోరియస్ ఎక్స్టెన్షన్ ఇదే భూమి మీద జరిగిన మొట్టమొదటి ఎక్స్టెన్షన్ 44 కోట్ల సంవత్సరాల క్రితం. ఇంకా జీవం భూమిపైకి రాలేదు, కానీ సముద్రాల్లో జీవం సింగిల్ సెల్స్, కొరల్స్, బ్యాక్టీరియా రూపంలో సముద్రాల్లో బాగా అభివృద్ధి చెందింది. కానీ ఆ సమయంలో భూమి యొక్క ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనికి గల కారణాలు ఇప్పటి వరకు మన శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో భూమి ఒక మంచుగడ్డలా మారిపోయింది. సముద్ర జలాలు కూడా 10 కిలోమీటర్ల మందంతో మంచుతో కప్పబడ్డాయి. ఎక్కడ చూసినా దట్టమైన మంచు కొండలే. సూర్యరశ్మితో ఫోటోసింథసిస్ చేసి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే కొరల్స్ సూక్ష్మజీవులకు సూర్యరశ్మి లేక అవి అంతరించిపోయాయి. కేవలం సముద్ర గర్భంలో చీకట్లో బ్రతుకుతూ మినరల్స్ తినే జీవులు మాత్రమే బ్రతికాయి. ఆ కాలంలో దాదాపుగా 75% జీవం అంతరించిపోయింది. లేట్ డివోనియస్ ఎక్స్టెన్షన్, దీన్నే మనం ఫిష్ ఏజ్ అంటాము. ఈ ఎక్స్టెన్షన్ 383 నుంచి 359 బిలియన్ ఇయర్స్ క్రితం జరిగింది. ఈ డివోనియస్ పీరియడ్లోనే సముద్రంలో జీవించే జీవులు పెద్ద పెద్ద చేప జాతులుగా పరిణామం చెందాయి. ఆ కాలంలోనే మొట్టమొదటి జీవం కూడా భూమిపైకి రావడం మొదలుపెట్టింది. తీర ప్రాంతాల్లో చెట్లు మొక్కలు పెరగడం మొదలయ్యాయి. కానీ ఆ కాలంలో భూమి పైపొర ఇప్పుడున్నంత మందంగా లేదు. అందుకే చెట్లు భూమిపైన ఉన్నా కూడా వాటి వేర్లు సముద్ర జలాల్లోనే ఉండేవి. భూమిపైన ఉండే మొక్కలకు సూర్యరశ్మి బాగా తగలడం వల్ల ఎక్కువ ఫోటోసింథసిస్ జరిగి అవి చాలా పెద్దగా పెరిగేవి. దీంతో సముద్ర జలాల్లోని వేర్ల చుట్టూ పచ్చని నాచు పేరుకుపోయి నీరంతా పచ్చగా టాక్సిక్గా మారిపోయింది. చేపలు వదిలే వాయువులు పైకి పోకుండా, సూర్యరశ్మి లోపలికి రాకుండా ఈ పచ్చని నాచు అడ్డుగా పేరుకుపోయింది. దీనివలన చాలా చేప జాతులు అంతరించిపోయాయి. ఆ కాలంలో దాదాపుగా 70% జీవజాతులు అంతరించాయి. అదృష్టం ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్లో కేవలం సముద్ర జాతులు మాత్రమే అంతరించాయి. భూమిపైన జీవం చాలా ప్రశాంతంగా జీవించాయి. పర్మియస్ ట్రయాసిక్ ఎక్స్టెన్షన్ ఇదే ఎర్త్ మీద జరిగిన అతిపెద్ద వినాశనం. ఈ ఎక్స్టెన్షన్లో భూమిపైన దాదాపుగా 95% జీవం నాశనం అయిపోయింది. 250 మిలియన్ సంవత్సరాల క్రితం సైబీరియాలోని అగ్నిపర్వత విస్ఫోటనం లేదా భారీ ఉల్కాపాతం సంభవించడంతో ఈ ఎక్స్టెన్షన్ జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సమయంలో భూమి మొత్తం లావాతో, వాతావరణం మొత్తం అగ్నిపర్వతాలు రిలీజ్ చేసిన మీథేన్ గ్యాస్తో, సముద్రాలు టాక్సిక్ గ్యాసెస్తో నిండిపోయాయి. భూమి మీద జీవం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఎక్స్టెన్షన్ ఇదే. ఈ ఎక్స్టెన్షన్లో సముద్రంలో జీవించే జీవులు, భూమిపై జీవించే జీవులు, ఆకాశంలో జీవించే జీవులు అన్నీ కూడా దాదాపుగా 90% వరకు అంతరించిపోయాయి. అందుకే ఈ పర్మియన్ ఎక్స్టెన్షన్ని మదర్ ఆఫ్ ఆల్ ఎక్స్టెన్షన్స్ అని పిలుస్తారు. ఈ ఎక్స్టెన్షన్ తర్వాత కేవలం 5% కంటే తక్కువ జీవజాతులే మిగిలాయి. ట్రయాసిక్, జురాసిక్ ఎక్స్టెన్షన్ ఇది కూడా సేమ్ పర్మియన్ ట్రయాసిక్ ఎక్స్టెన్షన్ లాగానే ఉంటుంది, కానీ నష్టం మాత్రం అంత పరిమాణంలో ఉండదు. సొమ్మో అగ్నిపర్వతం బద్దలవ్వడం, టాక్సిక్ గ్యాసెస్ వల్ల యాసిడ్ రెయిన్స్ కురవడం, భూమి మీద ఉన్న చాలా జీవజాతులు అంతరించిపోవడం జరిగాయి. ఆ కాలంలో సముద్ర నీటి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల మేర పెరిగిపోయాయి. దీనివల్ల చాలా సముద్ర జీవులు నాశనం అయిపోయాయి. 76% జీవం నామరూపాలు లేకుండా పోయింది. ఈ ఎక్స్టెన్షన్ తర్వాతే డైనోసార్స్ ఎరా మొదలైంది. క్రెటేజియస్ పాలోజిన్ ఎక్స్టెన్షన్. ఫ్రెండ్స్, దీని గురించి నేను సపరేట్గా డైనోసార్స్ ఎపిసోడ్లో వివరంగా చూపించాను. సో ఈ ఎక్స్టెన్షన్ గురించి తెలుసుకోవాలంటే లింక్ ఎండ్ కార్డ్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది.
ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ క్రెటియోజియస్ పాలియోజిన్ ఎక్స్టెన్షన్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కింద కామెంట్స్ తెలియజేయండి. లేట్ అయినా సరే ఖచ్చితంగా మీరు అడిగిన టాపిక్స్ పైన వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.